భవత్ మీడియా న్యూస్కు స్వాగతం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలో రైతుల పొలాలను ప్రభుత్వం లాక్కోబోతుందని తెలిసి గత 7 రోజులుగా గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో షామియాలు వేసుకుని చేస్తున్న రిలే నిరాహార దీక్ష 7వ రోజుకు చేరుకుంది. గత 70 సంవత్సరాలుగా మాకు పాసుబుక్కులు ఇవ్వడం లేదని, ఇక్కడ ప్రభుత్వ భూమి ఉన్నట్లు స్థానిక రెవెన్యూ అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి నివేదికలు పంపారని, ఈ నివేదికల ఆధారంగా ప్రస్తుతం నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యుల్ని భూమిలో రైల్వే హబ్, బస్ స్టేషన్, బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ నిర్మిస్తామని ముందుకొస్తున్నారని, ఈ మేరకు హైదరాబాద్ వాహనాలు కూడా ఇక్కడికి వచ్చి సర్వే చేసి వెళ్లారని, 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఈ భూమి చుట్టూరా కంచె నిర్మిస్తామని ప్రయత్నిస్తే తాము అడ్డుకుంటామని రైతులు చెప్పారు. వర్క్ చేసుకుంటూ ఇక్కడ వస్తే బాగుంటుంది. ఇంకా కొత్త పెడుతుంది సార్. పాస్బుక్లు ఇవ్వాలి, 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 పాస్బుక్లు, పాస్బుక్లు, పాస్బుక్లు బాదుర్గూడ రైతులందరికీ, బాదుర్గూడ రైతులందరికీ, బాదుర్గూడ రైతులందరికీ. పట్టా పాస్బుక్లు, పట్టా పాస్బుక్లు, పట్టా పాస్బుక్లు, పట్టా పాస్బుక్లు. జస్టిస్, జస్టిస్, We want 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 జస్టిస్. బాదుగూడెం రైతులకు బాదుగూడెం రైతులకు న్యాయం జరగాలి. బాదుగూడెం రైతులకు బాదుగూడెం రైతులకు ప్రభుత్వం వెంటనే స్పందించాలి, ప్రభుత్వం వెంటనే స్పందించాలి, ప్రభుత్వం వెంటనే స్పందించాలి, ప్రభుత్వం వెంటనే స్పందించాలి. జై రైతు నాదం. అంటే మాకు పట్టపాస్ బుక్కులు ఇస్తలేదు సార్. ఓకే ఇప్పుడు సందో మేము 70 ఏళ్ళ సంది కబ్జాలు మేము చేసుకుంటాం. అయితే ఇట్లా అంకుట పోతురు కానీ ఎవరు కూడా మాకు సాయం చేస్తలేరు. మీరు ఇక్కడ చూడండి, చెప్పండి, చూసుకుంటే అట్లా మనకు ఎవరు ఏం సాయం చేస్తలేరు. ఈ రాజకీయ నాయకులు అంతా డామా ఆడుతురు, పోతురు, మనల్ని అవలగలా చేస్తారు. ఇప్పుడు మీకు ఏం కావాలి? ప్రభుత్వం నుంచి మీకు ఏం కావాలి? పాస్బుక్లు కావాలి సార్. అంటే ఎన్నేళ్ళ నుంచి మీరు పొజిషన్లో ఉన్నారు? 70 ఏళ్ళ సంది ఉన్నాం సార్. 70 ఏళ్ళ సంది. ఇక తాతలు పోయారు, తండ్రులు పోయారు, మేము కూడా ఇప్పుడు నేను 65 ఉన్నా. అదే అప్పటి సంది కూడా ఇక మాకు ఇస్తామన్న మాట ఉంది కానీ ఏది లేదు. ఎవరు తీసుకుంటారు? ఏం ప్రభుత్వమే తీసుకుంటామంటారు, గవర్నమెంట్. నీ పేరు చెప్పాను ఉండండి. నా పేరు రమేష్ అండి. దాదాపుగా మా తాత ముత్తాతల నుంచి ఈ పోరాటం జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా మాకు స్పందించలేదు. ఇప్పుడు ఈ పోరాటం చేసిన ప్రతిపక్ష నాయకులు వచ్చి మాకు సపోర్ట్ ఇస్తున్నారు, సంతోషమే. కాకపోతే మా పోరాటం ఒకటే, మా నినాదం ఒకటే, మాకు పట్టా పాస్బుక్లు కావాలి. మీరు 500 గజాలు ఇస్తే ఇప్పుడు చిన్న చిన్న కార్మికులు ఉన్నారు, రైతులు, అర్ధెకర రైతులు ఉన్నారు, ఎకర రైతులు ఉన్నారు. అర్ధెకర రైతులు పచ్చకూర వేసుకొని బతుకుతున్నారు. అందులో ఇప్పుడు వాళ్ళకి చదువు లేదు. చదువు ఉంటే ఏ కంపెనీలో పోతారు, 15,000 వస్తుంది, 20,000 వస్తుంది.
చదువు వాళ్ళకి చదువు లేదు, 10 ఎకరాల దాంట్లో పచ్చకూర వేసుకుంటారు, 1000 రూపాయలు 1500 ఆదాయం వస్తుంది, వాళ్ళకు సంసారం నడుస్తుంది, వాళ్ళ ఇల్లు గడుస్తుంది. ఇప్పుడు మీరు పొలాలు గుంజుకుంటే ఆ రైతులు ఏం కావాలి? ఇప్పుడు ఇంకోటి గవర్నమెంట్ ఇంకో జియో తెచ్చింది. ఇప్పుడు యూరియా బస్సులు, డిఏపి బస్సులు ఇప్పుడు అడుగు మంది అనేది ఇప్పుడు పాస్బుక్ ఉండే వాళ్ళకే వస్తున్నా అంటున్నారు. ఇప్పుడు మాకు పాస్బుక్లు లేవు, మేము ఎట్లా పండియాలి చెప్పండి? ఇప్పుడు యూరియా లేనిది అసలు ఏది పెరగదు మొక్క, మేము ఎట్లా పండియాలి? పాస్బుక్ సమస్య కాదు, భూమి ఇప్పుడు గవర్నమెంట్ భూమి తీసుకుంటే మా బతుకుతేరు ఏం కావాలి చెప్పండి మీరే? తీసుకోవద్దండి. మా నినాదం ఒకటే, మాకు పట్టా పాస్బుక్లు ఇచ్చి మాకు న్యాయం జరగాలి. చిన్న రైతులు ఉన్నారు, మాకు వాళ్ళ పరిస్థితి ఏంది? 500 గజాలు ఏం చేసుకొని రేపన్నాడు ఎక్కడ పోయి బతకాలి మేము? మాకు పాస్బుక్లు ఉంటే ఒక ధైర్యం ఉంటుంది మాకు. మా నిదానం ఒకటే, మా జడ్జెస్ ఒకటే, వీ వాంట్ పాస్బుక్ అంతే. మా భూమి మొత్తం టోటల్ 1360 ఎకరాలు. మా భూమి మా తాతలు ముత్తాతల నుంచి సుమారు 70 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు మా ముత్తాతలు పోయారు, మా తాతలు పోయారు, మా నాయనలు ఇప్పుడు మేమున్నాం. ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం మాకు ఏ సాయం చేయలేదు. మాకు కావాల్సింది పట్టా పాస్బుక్ల కొరకు మేము కొట్లాడుతున్నాం. మేము దేనికి ఈ బుల్లెట్ ట్రైన్ అని, మెట్రో అని, బస్ స్టేషన్ అని గవర్నమెంట్ ఏదేదో అంటున్నారు. మేము దేన్ని ఒప్పుకుంటలేము. మాకు కావాల్సింది మా భూమికి మాకు పట్టాలు కావాలి. మేము మా రైతు పోరాటం అంతా మా పట్టా పాస్బుక్ల కొరకు. మేము చాలా ఏండ్ల సంది కొట్లాడుతున్నాం. మా తాతలు కొట్లాడారు, మా ముత్తాతలు కొట్లాడారు, మా నాయనలు కొట్లాడారు. ఇప్పుడు మా పరిస్థితి, మేము చదువుకున్న యువకులం, ఇప్పుడు మా పరిస్థితి కూడా ఇదే ఉంది. కాబట్టి మేము దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మాకు పట్టా పాస్బుక్లు కావాలి. ఇష్యూ చేయలేదు, మేము కూడా మా భూములపై ఇలా గవర్నమెంట్ ఇట్లా సతాయిస్తుంటే మేము కూడా కోర్టులో కేసు వేసినాం. మాకు స్టేటస్కో ఆర్డర్ కూడా వచ్చింది. ఇప్పుడు మా పెద్దలు కూడా దాని గురించి లాయర్ దగ్గరకు పోయారు. మా నాయకులు కూడా. మొత్తం ఎన్ని ఎకరాలు? 1360 ఎకరాలు. నీది ఎంత ఉంటుంది ఇంట్లో? మాదో ఎకరా పొలం ఉంటుంది నాది. మళ్ళీ దీనికి మీరు ఎట్లా డిమాండ్ చేస్తారు? తర్వాత మాకు పట్టా పాస్బుక్లే కావాలి, మాకు అని డిమాండ్ చేస్తున్నాము. మేము రోజు ధర్నా చేస్తున్నాము, టెంటు కింద కూర్చున్నాము. అంతా మిమ్మల్ని ఎవరైనా అధికారులు సంప్రదించారా? ఏ అధికారులు ఇప్పటి వరకు ఎవరికి సంప్రదించలేదు. మా ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి పోయినాము. మా ఎమ్మెల్యే సాబ్ మాకు పట్టాలు ఇప్పిస్తా ఉన్నాడు, గుంట పోదు గజం పోదు అన్నాడు. ఇప్పటి వరకు కూడా ఆయన ఏం చేయలేదు. మాకు పట్టా పాస్బుక్ల గురించి మేము 2-3 సార్లు ఆయన దగ్గర పోవడం జరిగింది. ఆయన ఏమంటుండంటే మీకు పట్టాలు ఏమి ఇయ్యరు, మీకు 200 గజాలు 300 గజాలు 400 గజాలు జాగిస్తారు అని అంటున్నాడు. మేము దానికి దేనికి ఒప్పుకోలేదు, మాకు పాస్బుక్లే కావాలి అని మేము ఆయనకు 2-3 సార్లు పోయినప్పుడు చెప్పొచ్చినాము. ఏండ్ల సంది కూడా ఆయన మాకు హామీలు ఇస్తూనే ఉన్నాడు, మీకు పాస్బుక్లు ఇప్పిస్తా, పట్టా పాస్బుక్లు ఇప్పిస్తా, గజం పోదు గుంట పోదు అని అన్నాడు. కానీ మేము ఎన్నోసార్లు పోయినాం ఆయన దగ్గర పోతే ఇప్పిస్తా అన్నాడు. ఇప్పుడేమో మాకేమో పట్టాలు ఇప్పాను, మీకు గజాల లెక్క ఇప్పిస్తా అని మాట మాట్లాడుతున్నాం. మా ఎమ్మెల్యే సాబ్. ఎమ్మెల్యే పేరు ప్రకాష్ గౌడ్. ఎన్నో రోజులు అవుతుంది ఇది దీక్ష వచ్చి 7 రోజులు అయిపోయింది. 7 రోజులు అయిపోయింది. ఇలాంటికి 7వ రోజు. ఎవరైనా స్పందిస్తారు అధికారులు? కానీ ఏ అధికారి స్పందిస్తలేదు.